ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫస్ట్ ఏఐ ఫోన్ అని చెప్పొచ్చు. ఏఐకి సంబంధించి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది స్పెషల్ బాక్స్. ఇక్కడ చూస్తే మనకి గెలాక్సీ ఏఐ ఈజ్ హియర్ అని చెప్పేసి ఎక్కడ చూసినా మీకు గెలాక్సీ ఏఐని హైలైట్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేద్దాం, చూద్దాం బాక్స్లో ఏమొస్తున్నాయో. ఫ్రెండ్స్, ఇది బాక్స్ S24 అల్ట్రా. అది మీరు కొంటే ఇట్లా రాదు. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లోపల ఏదైతే బాక్స్ కనిపిస్తుందో ఇది వస్తుంది. సో ఇది స్పెషల్ బాక్స్ లాగా ఇచ్చారు. సో దీనిలో పెద్దగా మీకు ఏమి కేసులు ఇట్లాంటివి అయితే ఏమి లేవు, కానీ జస్ట్ బాక్స్ ఏదైతే S24 అల్ట్రా బాక్స్ దానిలో పెట్టి ఇచ్చారు. ఇది మెయిన్ బాక్స్ అయితే మీరు కొంటే ఇలా వస్తుంది బాక్స్ మీకు. అండ్ ఈ కలర్ వచ్చేసరికి టైటానియం గ్రే కలర్, 12GB RAM, 512GB స్టోరేజ్తో వస్తుంది. మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ లోపల చూడొచ్చు ఫస్ట్ మీకు మొబైల్ ఫోనే ఉంది. ఇది S24 అల్ట్రా. ఇప్పుడు కవర్స్ అని తీసేశారు కాబట్టి ప్యాకింగ్లో కూడా బ్రాండ్స్ అన్ని రీసైక్లింగ్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, Type-C to Type-C కేబుల్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కదా, అంతే. ఇంకా ఇలా మీ కేసులు కానీ స్క్రీన్ గార్డులు కానీ ఛార్జర్లు కానీ ఏమీ రావు. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ దీంతో పాటు ఒక కేస్ కూడా ఇచ్చారు, స్మార్ట్ వ్యూ వ్యాలెట్ కేస్ అని చెప్పేసి S24 అల్ట్రాకి. అండ్ ఇది వచ్చేసరికి 5,000 రూపాయలు ఉంది కాస్ట్ ఇక్కడ బాక్స్ మీద. స్మార్ట్ వ్యూ వ్యాలెట్ కేస్. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇది కేసు. ఈ కలర్ తీసుకుంటే మాత్రం 4 రోజుల్లో మీకు పసుపు కుంకుమ అన్నీ అంటుకుంటాయి. కొద్దిగా మంచి కలర్ అయితే చూసుకోండి. వైట్ కలర్ ఇది. సరే ఇది వేసి చూద్దాం ఎలా ఉందో. ఎక్కువ లేడీస్ వీటిని ఇష్టపడతారు. స్మార్ట్ వ్యాలెట్ కేస్ ఇది. అండ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఏమైనా కార్డ్స్ ఇట్లాంటి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయొచ్చు. దీనిలో 6.8 ఇంచ్ క్వాడ్ HD ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ లెన్స్ కాకుండా మిగతా వాటన్నిటికీ ఆప్టికల్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంక ఫోన్లో మెయిన్ హైలైట్ ఏఐ, గెలాక్సీ ఏఐని మొత్తం ఇన్బిల్డ్ చేస్తారు. చాలా ఫీచర్స్ అయితే ఏఐకి సంబంధించి ఉన్నాయి. అవన్నీ ఒక్కటి చూద్దాం మనం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి కాల్ అసిస్ట్. మీరు ఎవరికైనా కాల్ చేస్తారు, వాళ్ళకి అవతల వాళ్ళకి మన భాష అర్థం కాలేదనుకోండి, ఇది మన భాషని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది. వాళ్ళు మాట్లాడేది ట్రాన్స్లేట్ చేసి మనకి వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే మన తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. మనకు తెలిసిన లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్, హిందీ, ఈ రెండు ఉన్నాయి. కాబట్టి వీటిలో మనం ట్రై చేద్దాం ఈ ఫీచర్ని. మొత్తం 13 లాంగ్వేజెస్ దాకా ఉన్నాయి. డిఫరెంట్ భాషలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఫ్యూచర్లో మన లాంగ్వేజెస్ కూడా దీనిలో యాడ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం ఈ ఫీచర్ని చెక్ చేద్దాం ఇంగ్లీష్, హిందీ తోటి. సో మనం ఎవరికైనా కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మా టీం మెంబర్ కాల్ చేస్తున్నాను, తను హిందీలో నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. చూద్దాం ఈ కాల్ అసిస్ట్ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయాలంటే, మీరు కాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాల్ అసిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా టాప్లో. దీని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి మీకు, టెక్స్ట్ కాల్, లైవ్ ట్రాన్స్లేట్ అని చెప్పేసి. సో టెక్స్ట్ కాల్ నేను తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ మనం లైవ్ ట్రాన్స్లేట్ చూద్దాం. లైవ్ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే మనకి అదర్ పర్సన్ ఏ లాంగ్వేజ్లో మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది హిందీ, నేనే ఏ లాంగ్వేజ్లో మాట ఇంగ్లీష్. సో ఈ 2 లాంగ్వేజ్ పెట్టా ఇప్పుడు నేను. ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజ్. ఫ్యూచర్లో చాలా వరకు దీనిలో యాడ్ చేస్తారు. ప్రజెంట్ హిందీ, ఇంగ్లీష్ ఉన్నాయి మన మోడల్కి. ఇప్పుడు చూద్దాం. హాయ్ రవి, హౌ ఆర్ యూ? हाय रवि, आप कैसे हैं? मैं ठीक हूँ भैया, आप कैसे हो? I'm okay, brother. How are you? I am also fine. Shall we meet tomorrow? मैं भी ठीक हूँ. क्या हम कल मिलेंगे? जरूर भैया, हम मिलेंगे बाहर कहीं. My brother, we'll meet. సో ఇట్లా మనం కాల్ అసిస్ట్ అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కాల్ అసిస్ట్లో రెండో ఫీచర్, కాల్ అసిస్ట్లోకి వెళ్తే టెక్స్ట్ కాల్ అని ఉంది కదా, ఇది చూద్దాం. టెక్స్ట్ కాల్లోకి వెళ్ళారు అనుకోండి మీరు. సో ఇప్పుడు మనం దీనిలో ఏదైతే టైప్ చేస్తామో వాళ్ళకి అది కన్వర్ట్ చేసి వినిపిస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను మీకు. Hi. How are you? సో ఇట్లా ఇది మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అది కన్వర్ట్ చేసి వాళ్ళకైతే వినిపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇంటర్ప్రిటర్. ఈ ఫీచర్ వచ్చేసరికి మీరు ఎక్కడికైనా వేరే కంట్రీకి వెళ్ళారు, వాళ్ళ భాష మీకు అర్థం కావట్లేదు అనుకోండి, వాళ్ళతో మీరు కన్వర్జేషన్లో ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలంటే, ఇట్లా పైనుంచి కిందకి ఇట్లా స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీకు ఇంటర్ప్రిటర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హిందీ, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసాం. మీ ఇష్టం, యాడ్ లాంగ్వేజ్లోకి వెళ్ళి ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ ఎందుకు సెలెక్ట్ చేశాను, మనకు వచ్చిన భాషలో అయ్యాయి కాబట్టి వాటిలో మనం ట్రై చేద్దాం దీన్ని. ఇక్కడ మీకు టాప్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, బుక్ లాగా కనిపిస్తుంది. దీని మీద ఇట్లా ట్యాప్ చేశారనుకోండి, ఈ టాప్ స్క్రీన్ అటు ఫ్లిప్ అవుతుంది. సో అవతల వాళ్ళు మనం మాట్లాడేది వాళ్ళకి కనిపించాలి కదా, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫీచర్ టెస్ట్ చేద్దాం. వీడు ఇంగ్లీష్లో క్వశ్చన్ అడుగుతాడు, నేను హిందీలో ఆన్సర్ చెప్తాను. How to go to Charminar? Charminar कैसे जाए? सीधा जाके बाई तरफ ले लो. Go straight to the left. Thank you so much. बहुत बहुत धन्यवाद. शुक्रिया. Thank you.
ఇట్లా మీరు ఈ ఫీచర్ని మీరు తెలియని ఊరికి వెళ్ళారు, తెలియని భాష మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు, అట్లాంటి టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు. నెక్స్ట్ మెసేజింగ్ యాప్లో కూడా మీరు AI అయితే యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నాం, వాట్సాప్లో మాట్లాడుతున్నాం అనుకుందాం. ఇప్పుడు నేను వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నాను, హాయ్ హౌ ఆర్ యూ. సో ఈ మెసేజ్ పెట్టిన తర్వాత మీరు టైప్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు బాటంలో ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది. సో దీని మీద ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. చార్ట్ ట్రాన్స్లేషన్, రైటింగ్ స్టైల్, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని చెప్పేసి. చార్ట్ ట్రాన్స్లేషన్ చూద్దాం ఫస్ట్ మనం. సో దీన్ని మనం ట్యాప్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్లో టైప్ చేసింది హిందీలోకి ట్రాన్స్లేట్ అయ్యింది మనం పంపించేటప్పుడు. చూడండి చూడొచ్చు కింద మీకు టెక్స్ట్ కనిపిస్తుంది హిందీలో కూడా. ఇట్లా టెక్స్ట్ మీరు టైప్ చేసేటప్పుడు 2 భాషల్లో మీరు చూడొచ్చు. ఇది మీకే కనిపిస్తుంది, అవతల వాళ్ళకి మీరు ఇలా పంపిస్తే వాళ్ళకైతే కనిపించదు. సో మీరు మాత్రం ఇది చూసుకోగలరు. నెక్స్ట్ మిగతా ఫీచర్స్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఏమన్నా మీరు తప్పు టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా కరెక్షన్ చేసిద్ది. అండ్ రైటింగ్ స్టైల్ ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. రైటింగ్ స్టైల్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు ఫార్మల్గా చెప్పాలా, ఒరిజినల్గా ప్రొఫెషనల్గా చెప్పాలా, క్యాజువల్గా చెప్పాలా, సోషల్ మీడియాలో ఒకవేళ మీరు పోస్ట్ చేయాలనుకుంటే ఎట్లా పెట్టాలి, అట్లా మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఇది లైవ్గా చూపిస్తాం మీకు. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు రాఖీ ఫోటో ఇది పెడదాం. లేజీగా ఉంది రాఖీ. పోస్ట్ చేసే ముందు రాస్తాం కదా క్యాప్షన్. సో ఇప్పుడు మనం దీనికి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ ఆల్ కొట్టేసి రైటింగ్ స్టైల్లోకి వెళ్ళి ఇది ఆటోమేటిక్గా చూడొచ్చు. సోషల్ మీడియా యాప్ యూస్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ దానికి తగ్గట్టు హ్యాష్ ట్యాగ్స్, ఎమోజీస్ ఇవన్నీ యాడ్ చేసిద్ది. సో డైరెక్ట్ మీరు దీన్ని ఇన్సర్ట్ చేసేయచ్చు. ఇట్లా వచ్చేసింది. మీరు పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్. ఇది వచ్చేసరికి మీకు రికార్డర్లో ఉంటుంది, వాయిస్ రికార్డ్ ఉంటుంది. వాయిస్ రికార్డర్లోకి వెళ్ళి మీరు ఏదైనా రికార్డ్ చేస్తున్నారు, మీతో పాటు ఒక 2-3 ఉన్నా కానీ అది స్పీకర్స్ని ఐడెంటిఫై చేయగలదు. ఐడెంటిఫై చేసిన తర్వాత సమ్మరైజ్ కూడా చేస్తుంది. ఇది కూడా టెస్ట్ డైరెక్ట్ లైవ్గా చూపిస్తాను మీకు. ఇప్పుడు వాయిస్ రికార్డర్ యాప్ నేను ఆన్ చేస్తాను. ఇప్పుడు రికార్డ్ చేస్తాను. నేను ఒక డైలాగ్ చెప్తా, వాడు ఒక డైలాగ్ చెప్తాడు. ఇద్దరం మాట్లాడుతుంటాం. సో తర్వాత ఏమైతే చూడండి మీరు. హాయ్, మై నేమ్ ఇస్ ప్రసాద్ ఫ్రమ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Hi, my name is Kantu from Prasad Tech in Telugu. Today video is about Samsung Galaxy S24 Ultra. Today we are going to unbox S24 Ultra. డన్. ఇప్పుడు ఇది రికార్డర్ సేవ్ అయింది. దీని మీద మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు ట్రాన్స్క్రైబ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఏ భాషలోకి మీరు మార్చాలనుకుంటున్నారు, మీ ఇష్టం ఏదైనా లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్క్రైబ్. ఇప్పుడు మాట్లాడింది కన్వర్ట్ చేసి చూపిస్తుంది చూడొచ్చు. ఇది స్పీకర్ 1 నేను మాట్లాడింది, స్పీకర్ 2 మా తమ్ముడు మాట్లాడింది. సో ఇక్కడ ఇంకో 3 ఉన్నారనుకోండి, వాళ్ళే కూడా యాడ్ చేస్తుంది స్పీకర్స్ లిస్ట్లో. మొత్తం ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు. హాయ్, మై నేమ్ ఇస్ ప్రసాద్ ఫ్రమ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Hi, my name is Kantu from Prasad Tech in Telugu. ఇది ట్రాన్స్క్రిప్ట్. సమ్మరైజ్ కూడా చేయొచ్చు. దీన్ని మొత్తం ఇప్పుడు కన్వర్జేషన్ సమ్మరీ చేయొచ్చు. కాకపోతే ఇది కన్వర్జేషన్ మాది 2 షార్ట్ ఉంది కాబట్టి సమ్మరీలోకి వెళ్తే మీకు అది షార్ట్ ఉంది చేయలేమని చెప్పేసి చూపిస్తుంది. ఇంకొక క్లిప్ ఉంది నేను ఇందాక మాట్లాడింది. సో దీన్ని సమ్మరీ కొడదాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు S24 Ultra గురించి నేను మాట్లాడింది ఆ క్లిప్లో, దాన్ని సమ్మరీ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి నోట్ అసిస్ట్. మనం సామ్సంగ్ గెలాక్సీ నోట్స్ తీసుకుంటూ ఉంటాం. సో నోట్స్ తీసుకునేటప్పుడు మీరు వంకల్ టింకల్ రాసినా కానీ అది కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నోట్ రాద్దాం. సో ఇప్పుడు మనం ఏదన్నా వంకల్ టింకల్ రాస్తున్నాం అనుకోండి, ఇప్పుడు నేను క్రాస్గా రాశాను, దీన్ని మనం అలైన్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, పెన్ సింబల్, దీని మీద ట్యాప్ చేసేసి అలైన్ హ్యాండ్ రైటింగ్ అంటే ఇక్కడ చూడొచ్చు ఇది మనకు మొత్తం స్ట్రైట్గా తీసుకొని వస్తుంది. అండ్ ఇంకొక ఆప్షన్ చాలా బాగుంటుంది. ఏదైనా మీరు నోట్ టైప్ చేశారు, మీరు దీన్ని టెక్స్ట్లా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కన్వర్ట్ టు టెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంది. సో దీన్ని టెక్స్ట్లా కూడా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని మీరు సమ్మరీ చేయొచ్చు. ఏదైతే మీరు టైప్ చేస్తారో, ఇప్పుడు నేను అంత టైం లేదు కాబట్టి ఏదైనా ఒక ఆర్టికల్ కాపీ చేస్తాను, నేను కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇది ఆర్టికల్ నేను ఇప్పుడు నోట్స్ యాప్లో నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని సమ్మరైజ్ చేద్దాం. ఫస్ట్ మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ ఆల్. ఇప్పుడు మనకి బాటంలో ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కనిపిస్తుంది సింబల్ లాగా, దీని మీద మనం ట్యాప్ చేసాం అనుకోండి, సమ్మరైజ్ ఆప్షన్ వస్తుంది. మీరు స్పెల్లింగ్స్ కరెక్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మనం సమ్మరైజ్ చూస్తున్నాం. ఇప్పుడు సమ్మరైజ్ చేద్దాం. ఇది మొత్తం సమ్మరైజ్ చేస్తుంది. సమ్మరైజ్ చేసి ఇక్కడ చూడొచ్చు అక్కడ ఏదైతే నేను టెక్స్ట్ ఇచ్చానో దానికి సమ్మరీ అనమాట ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ సామ్సంగ్ గెలాక్సీ AI ఫీచర్స్. ఇప్పుడు మనం వీళ్ళ గూగుల్ కొలాబరేషన్ గురించి మాట్లాడదాం. గూగుల్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి కొన్ని ఫీచర్స్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి సర్కిల్ టు సెర్చ్. ఇది చాలా చాలా బాగుంది ఫీచర్. అయితే మీరు నార్మల్గా ఫోన్ యూస్ చేస్తుంటారు, ఏదైనా ఆర్టికల్ చదువుతుంటారు, లేకపోతే ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుంటారు, యూట్యూబ్ షార్ట్ చూస్తుంటారు. దానిలో మీకు ఏదైనా కొత్తగా అనిపించింది, ఏదైనా టెక్స్ట్ గురించి తెలుసుకోవాలన్నా, వాళ్ళు వేసుకున్న బట్టల గురించి తెలుసుకోవాలన్నా అది అక్కడి నుంచే మీరు సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు నా రీల్లో నేను చూపిస్తాను. ఇది నా రీల్ రన్ అవుతుంది. దీన్ని యాక్టివేట్ చేయాలంటే మీ హోమ్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు నాకు ఈ ట్రాలీ కొత్తగా అనిపిస్తుంది. ట్రాలీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. జస్ట్ మీరు దాన్ని ఇట్లా సర్కిల్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఆ ట్రాలీకి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం టెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నేను ఫోటో ఓపెన్ చేస్తాను, దీనిలో టెక్స్ట్ కనిపిస్తుంది. ఆ టెక్స్ట్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవడం అండ్ ఆ టెక్స్ట్ మీద ఇట్లా స్క్రిబుల్ చేశాను.
టిగోర్ ఫిట్ జిమ్ వచ్చేసింది చూడండి, ఎక్కడ ఉంది మొత్తం డీటెయిల్గా, ఆ లొకేషన్ కూడా అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. ఇట్లా సింపుల్గా ఏ మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసేది. నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసరికి ఫోటో ఎడిటింగ్. ఫోటోలు మీరు తీస్తుంటారు కదా, వాటిల్లో కొన్ని ఫీచర్స్ తీసుకొని వచ్చారు. ఒకసారి నేను చూపిస్తాను మీకు ఒక్కొక్క ఫోటో ఎలా ఈ ఫీచర్లో వర్క్ అవుతాయో. ఇప్పుడు ఈ ఫోటో నేను ఓపెన్ చేశాను. ఫోటో ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ఇన్ఫర్మేషన్ బటన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేశారనుకోండి ఈ ఫోటోని సజెషన్స్ ఇస్తుంది అనమాట, ఎట్లా ఎడిట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ బ్లర్కి సంబంధించి కానీ రీమాస్టర్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, వీటిని మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతా ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది జనరేట్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఇలా క్రాస్గా తీసారనుకోండి, దాన్ని స్ట్రైట్ చేయొచ్చు. స్ట్రైట్ చేసిన తర్వాత అది అనలైజ్ చేస్తుంది, అనలైజ్ చేసి వాటిని యాడ్ చేసిద్ది, అక్కడ యాడ్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇప్పుడు మనం ఏదైనా ఆబ్జెక్ట్ని జరపాలనుకోండి ఫోటోలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళామనుకోండి, దీన్ని అనలైజ్ చేసుకునేది ఫస్ట్. ఇది చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని ఈ చేతిలోకి తీసుకురావాలి. గ్యాప్ హెల్మెట్కి చేతికి ఎక్కువ ఉంది కదా, సో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకో, ఇక్కడ చూడొచ్చు హెల్మెట్ జరుగుతుంది ఇప్పుడు. సో హెల్మెట్ ఇక్కడ దాకా తీసుకొస్తున్నాను నేను, అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి మిస్సింగ్ పార్ట్ అది. సో దీన్ని ఇప్పుడు ఇది అనలైజ్ చేసుకొని పైన మీకు ఏదైతే రూఫ్ కనిపిస్తుందో సేమ్ అది యాడ్ చేస్తుంది. ఒకసారి చూడండి మ్యాజిక్, ఇది జనరేట్ అని కొడితే చాలు. ఇక్కడ చూడొచ్చు పైన మనకి హెల్మెట్ ఉన్న ప్లేస్లో ఇందాక మిస్సింగ్ పార్ట్ మొత్తం యాడ్ చేసింది. అనలైజ్ చేసుకొని మొత్తం రూఫ్ని అలా తీసుకొచ్చింది, స్కైని అనలైజ్ చేసి పెట్టేసింది. అక్కడ హెల్మెట్ మాత్రం అసలు ఫోటో ఎడిట్ చేసినట్టే లేదు. ఇక్కడ చూడొచ్చు, మీరు జూమ్ చేసి చూసినా కానీ, ఒకసారి మనం ఒరిజినల్కి వెళ్దాం. ఒరిజినల్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. జూమ్ చేసి చూసినా కానీ మీకు కనిపెట్టలేరు. ఇంకొకటి నియర్ బై షేర్ ఇప్పుడు క్విక్ షేర్గా మార్చేస్తారు. మీరు ఏ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు నియర్ బై షేర్ ఉన్నది, క్విక్ షేర్ అని ఉంటుంది. సామ్సంగ్ వాళ్ళది క్విక్ షేర్. ఇప్పుడు ఫోటోని మీరు పంపించాలనుకుంటున్నారు, షేర్ చేసేటప్పుడు ఇక్కడ చూడొచ్చు మీకు క్విక్ షేర్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఎవరికైనా పంపించాలనుకుంటే డైరెక్ట్ పంపించవచ్చు. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఏఐ మీరు యూస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కొద్దిగా డేటా అయితే దానికి కావాలి, అప్పుడే ఇవన్నీ చేయగలదు. ఇంటర్నెట్ సహాయంతో అన్ని చేసిద్ది. లేదు మీకు ప్రైవసీ ఇంపార్టెంట్ అనుకుంటే ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో కూడా ఏఐకి సంబంధించి వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్ అయితే ఇచ్చారు. మీరు ఒకవేళ ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఏఐకి ఇవ్వచ్చు, మీ డేటా అది అనలైజ్ చేస్తుంది. లేదు అనుకుంటే మీరు దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలంటే దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు అడ్వాన్స్డ్ ఫీచర్లోకి వెళ్ళారనుకోండి, అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫీచర్ ఉంటుంది, ప్రాసెస్ డేటా ఓన్లీ ఆన్ డివైస్ అని చెప్పేసి. ఇది నేను ఆఫ్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ ఫీచర్స్ అని నాకు వర్క్ అయినాయి. ఒకవేళ దీన్ని ఎనబుల్ చేశాను అనుకోండి, మీ డేటా సెక్యూర్ ఉంటుంది, ఆన్లైన్కి యాక్సెస్ ఉండదు, ఓన్లీ ఆఫ్లైన్ మీ డివైస్లో మాత్రం ఏదైతే వర్క్ అయితే అవి మాత్రం వర్క్ అవుతాయి. సో మీ ఇష్టమే, మీరు ఏ ఫీచర్స్ యూస్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలి, లేదు నాకు సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనుకుంటే దీన్ని ఆన్ చేసుకోండి. అండ్ దీంతోపాటు ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీ యాప్స్ ఉంటాయి కదా, 24 అవర్స్లో మీ యాప్స్ కెమెరాని, మైక్రోఫోన్ని, లొకేషన్ ఏ యాప్స్ యాక్సెస్ చేస్తున్నాయి ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు వాటిని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫొటోస్ని ఇవన్నీ యాక్సెస్ చేస్తున్నాయి ఈ యాప్స్ అన్ని. యాప్ మీద నేను డైరెక్ట్ క్లిక్ చేస్తాను, డోంట్ అలో అని చెప్తే అది యాక్సెస్ చేయలేదు. సెక్యూరిటీ పరంగా కూడా శాంసంగ్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు. నాక్ సెక్యూరిటీ కూడా వెళ్తే చాలా హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సెక్యూరిటీ పరంగా మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి నాకు చాలా బాగా నచ్చింది, లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మీకు అప్డేట్స్ లాస్ట్ మనకు 5 years ఉండేది కదా, ఇప్పుడు 7 yearsకి పెంచారు. సో ఇప్పుడు S24 సిరీస్ మీరు తీసుకుంటే నెక్స్ట్ 7 years వరకు మీకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా చేంజెస్ ఫిజికల్గా చూసుకుంటే లాస్ట్ టైం S23 అల్ట్రాకి ఇప్పుడు S24 అల్ట్రాకి మెయిన్ ఫ్రేమ్ చేంజ్ అయిపోయింది. ఏదైతే మీకు ఇప్పుడు సైడ్ ఫ్రేమ్ ఉంది మీకు టైటానియం తీసుకొని వచ్చారు, మీకు లైట్ వెయిట్ అయిపోయింది ఫోన్. ఇప్పుడు లాస్ట్ జనరేషన్ మీరు యూస్ చేసి ఇది పట్టుకుంటే మాత్రం ఫోన్ లైట్ వెయిట్ అనిపిస్తుంది. దాంతోపాటు గ్లాస్ కూడా చేంజ్ అయిపోయింది. ఏదైతే మీకు గ్లాస్ కనిపిస్తుంది ఫ్రంట్ గ్లాస్, ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్. ఇది మీకు 75% రిఫ్లెక్షన్స్ తగ్గిస్తుంది అండ్ టఫెస్ట్ గ్లాస్ ఇది ప్రజెంట్ కార్నింగ్లో. అండ్ ఇంకొకటి దీనిలో హైలైట్ ఏంటంటే స్క్రాచెస్ కూడా 4 times మీకు ఇది స్క్రాచెస్ని ఆపగలదు. ఇంకా డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి కర్వ్ తీసేసి ఫ్లాట్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. రీజన్ వచ్చేసరికి ఎవరైతే S Pen యూస్ చేస్తున్నారో వాళ్ళ కర్వ్ డిస్ప్లే నచ్చట్లేదు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళేసరికి మనకు కర్వ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ విడ్త్ అయితే ఉండదు స్క్రీన్. సో దానివల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారంటే అందుకని చెప్పేసి ఫ్లాట్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కొద్దిగా వైడ్ అనిపిస్తుంది స్క్రీన్. మీరు S Pen యూస్ చేసేటప్పుడు కానీ నార్మల్గా యూస్ చేసేటప్పుడు కానీ గేమింగ్లో కూడా మీకు ఇప్పుడు బాగుంటుంది, కర్వ్డ్ కాదు కాబట్టి. సో ఇది ఒక చేంజ్ బాగుంది. అండ్ డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ప్లే మీకు Quad HD+ రిజల్యూషన్తో వస్తుంది, 2K+ డిస్ప్లే ఇది. అండ్ దీంతోపాటు దీనిలో మీకు అన్నీ ఉంటాయి, HDR సపోర్ట్ ఉంటుంది అండ్ డిస్ప్లే క్వాలిటీ సూపర్ ఉంటుంది. శాంసంగ్ డిస్ప్లే ఇది పేరు పెట్టడానికి ఉండదు.
అదిరిపోయేది డిస్ప్లే, మీరు మూవీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు బ్రైట్నెస్ కూడా పెంచారు. లాస్ట్ టైం మీకు పీక్ బ్రైట్నెస్ 1750 నిట్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 2600 నిట్స్కి పీక్ బ్రైట్నెస్ పెంచారు. అండ్ సౌండ్ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు. దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, సౌండ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. ఇక గేమ్ విషయానికి వస్తే అన్ని టాప్ నాచ్ ఉంటాయి. 8 Gen 3 ప్రాసెసర్ ఉంది దీనిలో. సో ప్రజెంట్ బెస్ట్ ప్రాసెసర్ క్వాల్కామ్లో. అండ్ దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వేపర్ కూలింగ్ సిస్టమ్ పెంచారు. లాస్ట్ టైంతో కంపేర్ చేసి 1.9x వేపర్ ఛాంబర్ కూలింగ్ ఇంప్రూవ్ చేశారు. అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి రే గ్రాఫిక్స్ ఉంటుంది, రే ట్రేసింగ్, అది కూడా దీనిలో ఒక ప్లస్ పాయింట్. రే ట్రేసింగ్ అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు బెటర్గా మీకు విజువల్స్ ఉంటాయి, లైక్ షాడోస్ కానీ ఇంకా రిఫ్లెక్షన్స్ కానీ, ఇవన్నీ మీకు బెటర్గా ఉంటాయి. ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దీనిలో మీకు చాలా బాగుంటుంది. ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే లేదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు టాప్ ప్రజెంట్ ఏదైతే మార్కెట్లో నడుస్తున్నాయో అవే ఉన్నాయి. సో మీకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది గేమింగ్ పరంగా. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే సేమ్ ఏదైతే S23 Ultraలో మీకు బ్యాటరీ చూసారో 5000 mAh బ్యాటరీ, అదే బ్యాటరీ అంతే కెపాసిటీ ఉంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 45 watt వైర్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 15 watt వైర్లెస్, 4.5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో దీని మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ దీంతో పాటు IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి పెట్టినా కానీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1-10 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇంకా కెమెరా సెటప్ విషయానికి వస్తే మాత్రం ఒకటే చేంజ్ ఉంటుంది. లాస్ట్ టైం 10 మెగాపిక్సెల్ ఏదైతే టెలిఫోటో లెన్స్ ఉందో దాన్ని తీసేసి ఇప్పుడు 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. అండ్ 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. లాస్ట్ టైం 10x ఇప్పుడు 5x తీసుకొచ్చారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే పిక్సెల్స్ ఇప్పుడు మీకు 1.6x టైమ్స్ లార్జ్ అయినాయి. సో మీకు ఎక్కువ డీటెయిల్స్ ఇది క్యాప్చర్ చేయగలదు. అండ్ ఇంకోటి మీరు 5xలో కూడా చాలామంది వీడియోస్ జూమ్ చేసి రికార్డ్ చేస్తుంటారు. అట్లాంటి టైంలో కూడా 5xలో నార్మల్గా మనకి షేక్ ఉంటుంది కదా, దీనిలో షేకినెస్ ఏమి ఉండదు, మీకు స్టేబుల్గా వీడియో అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా స్టేజ్ మీద ఎవరైనా పర్ఫామ్ చేస్తున్నారు, జూమ్ చేసి వీడియో తీయాలనుకుంటే ఆ షేకీనెస్ అయితే దీనిలో ఉండదు. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫొటోస్ అయితే మీకు చాలా షార్ప్ అయితే వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు కెమెరా క్వాలిటీ అయితే అదిరిపోయింది. మీరు జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే చాలా బాగా ఇది క్యాప్చర్ చేస్తుంది. సో అదొకటి నేను నోటీస్ చేస్తాను ఫస్ట్ ఇంప్రెషన్లో. కెమెరా అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. అండ్ దీనిలో మీకు ఏదైతే 5x ఆప్టికల్ జూమ్ ఉందో అది కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక డిజిటల్ జూమ్ చేయాలనుకుంటే 100x వరకు చేయొచ్చు, లాస్లెస్ కావాలి అనుకుంటే మాత్రం 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా లాస్ట్ జనరేషన్ కూడా చెప్పే S23 Ultra మీకు S22 Ultraతో కంపేర్ చేస్తే బెటర్ ఉంది. ఇప్పుడు కూడా మీకు ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. 12 మెగాపిక్సెల్ కెమెరా అనుకోకండి, పర్ఫార్మెన్స్ మాత్రం మీకు చాలా బాగుంది ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరాలో 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్యాక్ కెమెరాలో 8K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగుంది, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఇంకో ఫీచర్ లాంచ్ ఈవెంట్ నేను చూసినప్పుడు చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. మనం వీడియో రికార్డ్ చేసిన దాన్ని స్లో చేసి చూసుకోవచ్చు. మనం వీడియో రికార్డ్ చేసిన తర్వాత దాని మీద మీరు లాంగ్ ప్రెషర్స్ పట్టుకున్నారు అనుకోండి, అది స్లో మోషన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా బాగుంది. అండ్ ఈసారి శాంసంగ్లో కొన్ని కెమెరా కీ ఫీచర్స్ని వీళ్ళు సోషల్ మీడియా యాప్స్ కూడా తీసుకొని వచ్చారు. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ మీరు ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా, వాటి కెమెరా మీరు ఓపెన్ చేసి మీరు ఫోటోలు తీసినా కానీ ఫీచర్స్ వర్క్ అవుతాయి. లైక్ సూపర్ HDR ఉంటుంది, అది మీకు ఇన్స్టాగ్రామ్ కెమెరా యాప్లో కూడా మీకు వర్క్ అవుతుంది. అండ్ వీడియో స్టెబిలైజేషన్ కూడా వర్క్ అవుతుంది. నైటోగ్రఫీ, నైట్ టైం ఫోటోగ్రఫీ తీసినప్పుడు మీకు ఏదైతే ఈ మెయిన్ కెమెరాతో తీస్తే రిజల్ట్స్ ఎలా వస్తాయి, అట్లా మీకు ఇన్స్టాగ్రామ్ కెమెరా కానీ స్నాప్చాట్ కెమెరా కానీ యూస్ చేసినా కానీ మీకు అయ్యో రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇది ఫస్ట్ టైం HDR ఎనేబుల్ ఫొటోస్ మీకు సోషల్ మీడియా యాప్స్కి తీసుకొని రావడం ఒక ఆండ్రాయిడ్ ఫోన్. ఈ ఫోన్లోనే ఉంటుంది. ఇది ఓవరాల్గా ఫోన్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. చాలా మంచి ఫోన్, ఇది చాలా బాగా నచ్చింది నాకు రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్లో. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 12GB RAM 256GB మోడల్ 1,29,999. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 5,000 రూపాయలు S24 సిరీస్ మీద అయితే వీళ్ళు పెంచారు ప్రైస్ అయితే ఈ ఫీచర్స్ అన్ని తీసుకొని వచ్చి. అండ్ ఇది మీకు మొత్తం 3 మోడల్స్లో వస్తుంది. ఒకటి 512GB మోడల్ ఉంటుంది, ఇంకోటి 1TB మోడల్ కూడా ఉంటుంది. వాటి ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రీ ఆర్డర్ చేస్తారు అనుకోండి, ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి వీళ్ళు 256GB ప్లస్లో 512GB మోడల్ ఇస్తున్నారు. 10,000 రూపాయలు అక్కడ మీకు సేవ్ అవుతాయి. 5,000 రూపాయలు బ్యాంక్ HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. అండ్ 5,000 రూపాయలు వర్త్ వైర్లెస్ ఛార్జర్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేశారనుకోండి, ఎక్స్ట్రాగా 5,000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నారు. 7,000 రూపాయలు ఈ వౌచర్ కూడా ఇస్తున్నారు. శాంసంగ్ వెబ్సైట్లో మీరు ఆ వౌచర్ని యూస్ చేసి ఏదైనా కొనుక్కోవచ్చు. ఇట్లా కొన్ని చాలా ఆఫర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఒకవేళ మీరు ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం, ఎందుకంటే 512GB మోడల్ మీకు 256 మోడల్ ప్రైస్కి వస్తుంది. ఈ ఆఫర్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి. లేదు మీరు ఫ్యూచర్లో ఆగి కొనుక్కుంటానో మీ ఇష్టం అది. సో ఫోన్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా మంచి ఫోన్ ఇది S24 Ultra. దీనిలో ఏదో లాస్ట్ జనరేషన్ లాగా కెమెరాని మార్చేసి కొద్దిగా ప్రాసెసర్ మార్చేసి తీసుకురావడం కాదు, ఏదైతే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడే ఉంటాయి కదా, మనం యూజ్ చేస్తాం కదా డైలీ లైఫ్లో, సో దాన్ని ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది S24 Ultra? మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.